ఈ దిన వాగ్దానము యెషయా 1:16. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అవునండి, మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మనల్ని మనము కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. మన యొక్క జీవితాలలో ఎటువంటి దుష్క్రియలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తొలగించుకోవాలి. అవి తొలగించుకోకపోతే కానీ దేవుని యొక్క ఆయన యొక్క ముఖము మనము చూడలేము, ఆయన పరలోకాన్ని చేరలేము. మన యొక్క జీవితాలలో మనము కడుక్కోకుండా మరి పాపక్రియలను మరి చీకటిని అలాగే మరి మనకి కలిగిన ఆ యొక్క మలినమును మనము ఈ లోకములో ఉంటూ ఉన్నాము కాబట్టి మలినము అంటుకుంటూ ఉంది. వాటిని మనము కడుక్కోవాలి, వాటిని మనము తొలగించుకోవాలి. వాటిని తొలగించుకోకపోతే దుష్టుడు ఎల్లప్పుడూ కూడా దేవునితో వాదిస్తాడు. ఈ లోక సంబంధముగా వారు ఉన్నారు, వారి లోకం యొక్క దుష్క్రియలు వారి జీవితంలో కలిగి ఉన్నారు కాబట్టి వారి ఆత్మలు నావి అని వాడు వాదిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకి కావాలి, పరలోకము కావాలి, ఆశీర్వాదము కావాలి, ఆయన తోడు మనకి కావాలి అనుకుంటే కనుక మనల్ని మనము ఎల్లప్పుడూ కూడా శుద్ధి చేసుకోవాలి, మన దుష్క్రియలను కడుక్కోవాలి. లేకపోతే దేవుడు మనకి తోడై ఉంటాడు. మన పాపము మన దుష్క్రియలు మరి దేవునికి మనకి అడ్డుగా వచ్చి ఆయన ముఖమును మనల్ని మనము చూసుకోకుండా మనము దూరముగా అయిపోతామని దేవుడి దినము సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునిడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారిని న్యాయం తీర్చుడి, విధవరాల పక్షాన వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అవునండి, దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే కీడు చేయటం మాని మేలు చేయాలంట, జాగ్రత్తగా న్యాయాన్ని మనము జరిగించాలంట, హింసకు బదులుగా మరి మనము మంచి చేయాలంట. అలాగే మంచిగా మరి న్యాయాన్ని ఎలాగైతే మనము అనుసరిస్తామో అట్లాగే ఇతరులకు కూడా మనము న్యాయముగా ఉండాలి అని దేవుడు ఈ యొక్క మాటతో సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితం ఎల్లప్పుడూ కూడా ఆయన సరిచేస్తూ ఉన్నారు అంటే మన యొక్క జీవితంలో మేలు మరి ఆయన ఇవ్వబోతూ ఉన్నారు అని అర్థమండి. కాబట్టి దేవుడు మనల్ని కడుక్కోమన్నారు, మన దుష్క్రియలను మరి ఆయన తొలగించుకోమంటున్నారు. ఎందుకు అని అంటే ఆయనకి సమీపముగా మనము ఉండాలి అని, ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆయనతో నడవాలని దేవుని యొక్క ఆరాటం. అందుకని దేవుడి దినమున ఆయన వాక్యముతోనూ వాగ్దానంతోనూ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాగ్దానమును ఆయన వాక్యాన్ని తోసిపుచ్చక ఎల్లప్పుడూ కూడా దేవుడు దీనిని మాకు అనుగ్రహించారు. దీని పక్షాన మనము ఉంటే గనక, వాక్యానుసారముగా మనము జీవిస్తే గనక మన జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుందని ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని మరి వారి జీవితాలలో అనుసరిస్తారో వారి జీవితము ఎంతో సంతోషమయముగా ఆనందమయముగా వారి జీవితం ఉంటుందని దేవుడు ఈ యొక్క వాగ్దానము సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన తోడు అనేది మనకి ఉంటుందని, మన యొక్క దుష్క్రియలు మనం విడిచి ఆయన వైపు చూస్తే కనుక సంతోష సమాధానము మన జీవితంలో కలుగుతుందని దేవుడు ఈ దినమున ఆయన యొక్క వాగ్దానముతోనూ వాక్యంతోనూ మాట్లాడుతున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన దీవెన, ఆయన బహుమానము, ఆయన ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆయన మా యొక్క నా తండ్రి మరి శుద్ధి చేసుకుంటాం. అలాగే నాయన మా దుష్కార్యాలను తొలగించుకొని నా ప్రభా మేము ఎంతగానో నాయన మీ రక్తంలో కడుక్కొని
మీలోని మా జీవితాలని నాయన ఉంచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి నాయన మీ బహుమానం అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేనన్నా. నాయన మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. రైతు నా ప్రభు ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన ఎక్కడ యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి నాయన. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. మీ కృపను వేడుకుంటున్నాను, మీ దయను వేడుకుంటున్నాను అయ్యా. సహాయం చేయండి నా ప్రభు. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని, ముసలివాన్ని జ్ఞాపకం చేసుకొని నాయన ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి అనారోగ్యం కానీ వైరస్ కానీ అటాక్ అవ్వకుండా చక్కగా నాయన ప్రతి ఒక్కరిని సంరక్షించండి నా ప్రభు. యేసయ్య నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభు. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి నాయన. యేసయ్య నా ప్రభు ఆర్థిక పరిస్థితితో అప్పులతో ఉన్న వారికి అప్పుల నుండి విడుదల అనుగ్రహించండి. కుటుంబాలలో సమాధానం లేని వారికి కుటుంబాలలో సమాధానం చేయండి నా ప్రభు. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఇవ్వండి నాయన. బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం ఇవ్వండి నా ప్రభు. ఎక్కడా కూడా సమాధానం లేకుండా నాయన దుష్కార్యాలకి తావు ఇవ్వకుండా ప్రతి కుటుంబానికి నా ప్రభు మీరే సంరక్షకుడుగా ఉండి ప్రతి ఒక్కరిని నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.